దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. దీపావళి నుంచి 3 రోజుల పాటు అమ్మవారి ఖజానాను పంపిణీ చేయనున్నారు. అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్ తో పాటు కుబేర పూజ చేసిన కాయిన్స్ ప్రసాదంగా పంపిణీ చేస్తారు అర్చకులు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు భక్తులు. ఆ నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమన్ అడిగి తెలుసుకుందాం. అంజుమా, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అంటే కుబేర పూజ చేసిన కాయిన్స్ ని సొంతం చేసుకోవడానికి భక్తులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, అదేవిధంగా అమ్మవారి ప్రతిమ కలిగినటువంటి నాణాలను సొంతం చేసుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు శంభు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు దీపావళి సందర్భంగా అనేక మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, నాణాల పంపిణీ ఎప్పుడు జరుగుతోంది, ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. దీపావళి వచ్చింది అంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు అనేక మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. మరి వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మీరు చూడొచ్చండి, ప్రతి సంవత్సరం జరిగే ఈ దీపావళి పండుగ ఈ సంవత్సరం కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో చాలా ఘనంగా, చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే భక్తులందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక బ్యారికేడింగ్ పెట్టి ఏర్పాట్లు చేసి, అంటే అందరూ కూడా ఒక క్యూతో పాటు మంచిగా పద్ధతిగా వచ్చాయి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ అమ్మవారి ప్రసాదం తీసుకుంటూ వెళ్ళాలి. అలాగే అమ్మవారి ఏదైతే ఖజానా దీపావళి రోజున ఇవ్వడం జరుగుతుందో అది ఇవాళ సాయంత్రం 7 గంటలకు అమ్మవారి మహా ఆరతి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఖజానా ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 రోజుల పాటు కంటిన్యూగా కొనసాగుతుందండి. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం దీపావళి పండుగ అంటే ఇది 6 రోజుల పండుగ ఉంటుంది. ధనత్రయోదశి నుంచి మొదలైతే భాయిదూజ్ వరకు నడుస్తుందండి. అయితే మొన్న ధనత్రయోదశి నుంచి మొదలైన ఈ దీపావళి పండుగ 23వ తేదీన భాయిదూజ్ వరకు నడుస్తుంది. అయితే ఇవాళ సాయంత్రం ఏదైతే అమ్మవారి ఖజానా తీసుకోవడానికి దేశవ్యాప్తంగా నుంచి కూడా జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది. మేము అనుకుంటాము దగ్గర ఒక 6 నుంచి 7 లక్షల వరకు జనాలు రావచ్చని మేము భావిస్తున్నామండి. ఇక్కడికి వస్తున్న వాళ్ళకి ప్రసాద పంపిణీ, దాంతో పాటుగా నాణాల పంపిణీ కూడా చేస్తూ ఉంటారు, ఖజానా పంపిణీ చేస్తూ ఉంటారు. సో వాటితో పాటు కుబేర పూజ చేసిన తర్వాత కూడా నాణాలను పంపిణీ చేస్తూ ఉంటారు కదా. మరి ఈసారి దాదాపు 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మనకు నాణాల పంపిణీ అనేది జరుగుతుంది? అంటే ఇది సాయంత్రం 7 గంటలకు మొదలైతే భక్తులకు ఖజానా ఇవ్వడం అది కంటిన్యూగా 3 రోజులు కంటిన్యూ నడుస్తుందండి. ఇవాళ కానివ్వండి, రేపు కానివ్వండి, ఎల్లుండి కానివ్వండి, అంటే గుడి తెరిచే ఉంటుంది 24 అవర్స్ అట్లా. సో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు అనేక మంది భక్తులు చార్మినార్కి తరలి వస్తున్నారు. ఇక ఆలయాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లోపల అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల పాటు కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారని, ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా చేసినట్లుగా ఆలయ కమిటీ నిర్వాహకులు తెలుపుతున్నారు. ధనత్రయోదశి నుంచి భాయిదూజ్ వరకు కూడా ఈ మనకి దీపావళి ఉత్సవాలు అనేవి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొనసాగుతూనే ఉంటాయని కూడా అంటున్నారు. ఇక భాగ్యలక్ష్మి అమ్మవారి ఖజానా పంపిణీ, ఆ నాణాలను సొంతనం చేసుకునేందుకు కూడా అనేక మంది భక్తులైతే ఇక్కడికి తరలి వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.